ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలం గృహ బలం గోచార ఫలం చూద్దామండి. మకర రాశి వారి జ్యోతిష బలం. మకర రాశి వారి జాతకానికి 2 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయండి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చంద్రమహర్దశ గవ్వలు పడ్డాయి. చంద్రుడు తల్లి కారకుడు, మాతృకారకుడు, అలాగే మాత్రం మానసికంగా మాత్రం చాలా మంచి ఫలితం ఇచ్చే గ్రహం. అలాగే మాత్రం ఏ శుభకార్యం జరగాలన్నా కూడా మాత్రం చంద్రబలం ఉండాలండి, తారాబలం ఉండాలండి. తారాబలం చంద్రబలం ఉంటేనే ఏదైనా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయండి. శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు మాత్రమే కాదండి, వారి ఇంట్లో ఏదో ఒకటి చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్య పోయి మంచి జరిగినా కూడా అది శుభం కిందనే లెక్క వస్తుంది. కాబట్టి చాలా వరకు మంచి శుభయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వారికి చాలా మంచి యోగబలం జరిగే అవకాశం ఉందండి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అది. శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు మంచి యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీలైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మంచిది. ధనిష్ట నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి. రుణ చిక్కులు, డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం, తీసుకొని ఇబ్బంది పడటం, మధ్యవర్తి రావటం, లేదా ఇతరులకు మంచి చెప్పబోయి ఇబ్బందులు పడటం, నమ్మిన వారు మోసం చేయటం, ఇంట్లో గొడవలు రావటం, భార్యాభర్తలతో విభేదాలు రావటం, అలాగే చేసే వృత్తి కాడ పని ఒత్తిడి ఎక్కువ ఉండటం, అలాగే మానసికంగా శారీరకంగా ఇబ్బందులు రావటం, అలాగే పనులు అడంగలు కావటం, ఇలాంటి సమస్యలు ఉంటాయండి. ధనిష్ట నక్షత్రం వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం మంచిది. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలండి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్ర వారి బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యమహర్దశ జాతకం కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎక్కడ పోయినా రాజయోగం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, అలాగే కళారంగంలో కలిసి వస్తుంది. కళారంగం అంటే సినీ రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, చాలా కళారంగాలు ఉన్నాయండి. వేల రకాల కళలు ఉన్నాయి. ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది కాబట్టి కళలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. క్రీడారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఎటుపోయినా అన్నం రేఖ ఉందండి. అన్నం రేఖ అంటే అదృష్టం రేఖ ఉంది. అడవిలో పోయినా రాజయ్య ఉంటారు వారు, మామూలుగా ప్రదేశంలో ఉన్న కూడా రాజే ఉంటారు, ఎక్కడైనా రాజయ్య ఉంటారు. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ మకర రాశి స్వభావం చూడాలంటే మాత్రం ముసలి పట్టు చాలా ఉంటుందండి. పట్టిన పట్టు వదలరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా విశ్రాంతి తీసుకోరు, మాట ఇవ్వరు, మాట ఇస్తే తప్పరు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కొన్ని కానీ అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేసుకునే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ధన విషయంలో రుణ విషయంలో కూడా కలిసి వస్తుంది. గృహ నిర్మాణం చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, కళ్యాణం చేయాలనుకున్నా, స్థలం తీసుకోవాలనుకున్నా, కొత్త వాహనం తీసుకోవాలన్నా చాలా మంచి ఘడియ నడుస్తుంది. ఈ శ్రావణ నక్షత్రం వారు వచ్చే వైశాఖ పౌర్ణమి మాత్రం ఖచ్చితంగా వారి కులదేవతని కానీ, వారు నమ్మే దేవుళ్ళని కానీ, కొలిచే దేవుళ్ళని కానీ పూజ చేయించడం చాలా వరకు మంచిది. అలాగే స్త్రీలు తులసిమాతను పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే శివుడిని మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం శివుడిని మాత్రం ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది. విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే నల్ల చీమలు కావచ్చు, ఎర్ర చీమలు కావచ్చు, చక్కెర దానం చేయడం కూడా చాలా వరకు మంచిదండి జీవరాశుల్లో. అలాగే మాత్రం వ్యవసాయం చేసేవారికి అంతగా అనుకూలత ఉండదు. వ్యాపారం చేసేవారికి సరిసమాన యోగబలం ఉంటుంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించి నమ్మాలండి. ఇంటివారు కావచ్చు, బయటి వారు కావచ్చు, ఎవరైనా సరే ఒక కన్ను అనేది ఆలోచన అనేది వారి సైడు పెట్టాలండి. మధ్యవర్తి మాత్రం ఉండవద్దు వీరి జాతక బలంలా. మధ్యవర్తి ఉంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురుమహారదశ గవ్వలు పడ్డాయి. చాలా వైభవంగా ఉంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా ఎక్కడ పోయినా వీరు గెలిచొచ్చే అవకాశం ఉందండి.
ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే శుభకార్య విషయంలో గెలిచి వస్తారు, ధన విషయంలో గెలిచి వస్తారు, పర్సనల్ లైఫ్ విషయంలో గెలిచి వస్తారు, వేరే వాళ్ళ పని గురించి అయినా గెలిచి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి కోర్టు తగాదలున్నా, ధనం గురించి తగాదలున్నా, భూమి గురించి తగాదలున్నా, అది ఎడలేని చికాకున్నా సరే వీరు తొలగించుకునే అవకాశం ఉంది. ఈ మకర రాశి వారికి చాలా వరకు అద్భుతమైన ఫలితం నడుస్తుంది. ఈ జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వారు కోరుకున్న వృత్తి వారికి దరిచేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం పెండింగ్లో ఉన్నవారు, ఉద్యోగంలో సస్పెన్స్ ఉన్నవారు, ఉద్యోగం మీద ఎఫెక్ట్ ఉన్నవారు, ఉద్యోగం నుంచి నష్టపోయిన వారు తప్పకుండా వారికి తిరిగి ఆ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఎంతో కాలం నుంచి ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం వెనకబడ్డవారు కూడా మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ కొలీగ్స్తో కావచ్చు, వాళ్ళ భాషలతో కావచ్చు ఇబ్బందులు పడుతున్న వారు కూడా వారు వీరిని అర్థం చేసుకొని ఒక మంచి పొజిషన్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులలో చూడాలంటే అన్ని డిపార్ట్మెంట్ వారికి మంచి యోగ బలం ఉన్నదండి. వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, రవాణా రంగం కానీ, వడ్ల భవనాల శాఖ కానీ, నీటిపారుదల శాఖ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇంకా జిఎస్టీ రంగం కానీ, మున్సిపాలిటీ రంగం కానీ, అలాగే విద్యుత్ రంగం కానీ, అలాగే వీరి జాతకంలో రెవెన్యూ రంగం కానీ, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రవాణా రంగం వారు కానీ కావచ్చు, ఆర్టీసీ రంగం వారు కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అందరికీ మాత్రం మంచి యోగబలం కలిసి వస్తుందండి. వీరికి వచ్చే ధనం కూడా మాత్రం చేసిన వృత్తి ధనం కూడా పెండింగ్లో ఉంటే ఆ ధనం కూడా చేతికి అందే అవకాశం ఉంటుందండి. అలాగే వీరు జాతకంలో చూడాలంటే ఆరోగ్య రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, జూనియర్ డాక్టర్లు కావచ్చు, జూనియర్ నర్సులు కావచ్చు, వాళ్ళకు కూడా మాత్రం చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలే చూద్దాం. మొత్తం 5 గవ్వలు పడ్డాయండి. నాలుగు గవ్వలు పడ్డాయండి. వీరు జాతకంలో చూడాలంటే మొదటగా 2 గవ్వలు చంద్రమహారదశ, రెండవసారి గవ్వలు వేయటం గురు మహారదశ, 4వసారి గవ్వలు వేయటం రాహు మహారదశ. ముఖ్యంగా వీరి జాతకానికి తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉన్నదండి. వెళ్ళి రావటం చాలా వరకు మంచిది. ఏమైనా కొన్ని సంవత్సరాల కిందట ఏదైనా దేవుడిని కానీ దేవతని కానీ మాత్రం మొక్కి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావటం చాలా వరకు మంచిది. ఆ హరిహర పుత్రుడిని కూడా దర్శనం చేయటం చాలా వరకు మంచిది. హరిహర పుత్రుడు అంటే అయ్యప్ప స్వామి. అలాగే మాత్రం హరిహర పుత్రుడు వరాల పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంజనేయ స్వామి ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. వారిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిది. కానీ తెల్లని ఆవుని పూజ చేయటం లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. ఎరుపు కలర్ ఆవుని పూజ చేయటం మాత్రం సంతానంలో మంచి యోగబలం ఉంటుంది. అలాగే మాత్రం అన్ని రకాల కలర్ మిక్స్ ఉన్న ఆవుని పూజ చేయటం కుటుంబానికి సౌఖ్యం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరు మాత్రం చేసే పనులు ఏదైనా సరే మాత్రం అనుకున్నది సాధించేదాకా పట్టుదల వదిలిపెట్టారండి. కళారంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని నిందలు, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి. వాహన విషయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా తినే తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వ్యసనాలు అంటే 7 వ్యసనాలు ఉంటాయండి. 7 వ్యసనాలు అంటే వీరు అర్థం చేసుకోవాల్సిందే. అర్థం కాని వారికి చెప్పేది కూడా ఉంటుంది. స్త్రీ వ్యసనం ఉంటుంది, అలాగే మాత్రం జూద వ్యసనం ఉంటుంది, అలాగే ధన వ్యసనం ఉంటుంది, అలాగే మాత్రం వారు తాగే వ్యసనం ఉంటుంది, అలాగే మాత్రం చాలా వరకు వేటాడే వ్యసనం ఉంటుంది. 7 వ్యసనాలు చాలా వరకు ఉంటాయండి. ఆ వ్యసనాలకు మాత్రం తప్పకుండా వీరు దూరం ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాలని పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఆంజనేయ స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. ఆంజనేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.